అన్న ట్రంప్ స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. మరోవైపు ఈజ్ ఆఫ్ జస్టిస్తో సత్వర న్యాయం, మీడియేషన్ ఆర్బిట్రేషన్ ప్రక్రియలతో వివాదాలకు పరిష్కారం, విశాఖలో ఏడీఆర్ సెంటర్ ఏర్పాటుకు సిద్ధం. ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్లో సీఎం చంద్రబాబు. ఏపీలో ప్రస్తుతం 650 మంది న్యాయమూర్తులు ఉన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలంటే ఇంకో 800 మంది అవసరం. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యని హైలైట్ చేశారు. ఇకపోతే నమ్మి ఓట్లేసినందుకు ఉద్యోగులకి నయవంచన, కూటమి సర్కార్పై ఉద్యోగ సంఘాల మండిపాటు, సమస్యలపై చంద్రబాబు ఒక్కరోజు చర్చించకపోవడం దారుణం. 16 లక్షల మంది ఉద్యోగుల్లో ఒక్కరూ సంతోషంగా లేరు. 4 డిఏలు పెండింగ్, పీఆర్సీ ఐఆర్ లేవు. ఉద్యోగులకు 30,000 కోట్ల బకాయిలు. పోరాటాలకు వెనకాడేది లేదు. ఏపీజేఏసీ అమరావతి రాష్ట్ర చైర్మన్ బొప్పరాజు స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే ఈవెంట్ మేనేజ్మెంట్పై పెట్టే శ్రద్ధ ప్రజల ప్రాణాలపై లేదే. యోగాంధ్ర కార్యక్రమం కోసం యంత్రాంగం మెడపై కత్తి పెట్టారు. అందులో 1వ వంతైన తురకపాలెం మరణ మృదంగంపై దృష్టి పెట్టని సర్కారు. మే జూన్ నెలలో యోగాంధ్రలో మునిగి తేలిన యంత్రాంగం అప్పుడే సమస్య తీవ్రం. జూలై ఆగస్టులో భారీగా వర్ణాలు, 45 మంది అమాయకులు పొట్టన పెట్టుకుని చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం. తప్పును కప్పిపుచ్చుకోవడానికి విచారణ పేరిట హడావిడి. కింది స్థాయి సిబ్బంది అధికారులపై చర్యలతో చేతులు దులుపుకునే పన్నాగం. తురకపాలెంలో మరణాలపై క్షేత్రస్థాయి సిబ్బంది చెప్పినా పట్టించుకొని ప్రభుత్వం. అనారోగ్య కేసులు మరణాలను పసిగట్టలేని ఆశయాలు, ఏఎన్ఎంలపై ఉన్నతాధికారుల నెపం. తురకపాలెంలో బ్యాక్టీరియాపై సమాచారం లేదంటూ మెలియోడోసిస్ ఉన్నట్టు వార్తలు వచ్చే. రక్త పరీక్షలు ఏమీ కనిపించడం లేదు. 23 మంది చనిపోయిన క్షేత్రస్థాయి సిబ్బంది అప్రమత్తం చేయలేదు. డిహెచ్హెచ్ వైద్యురాల నేతృత్వంలో కమిటీ బాధ్యులపై చర్యలు తీసుకుంటామంటూ వైద్య మంత్రి సత్యకుమార్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు.